Hi, hello, namaste. This is Srinivas. Welcome to my YouTube channel, Srigan, SRIGAN Srigan. ప్లీజ్ ఎవరన్నా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పేది మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి. నేను కొత్తగానే ఎంటర్ అయ్యాను యూట్యూబ్లోకి. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సీజన్ 1 నుంచి వస్తున్నాను. ఆ ఇంట్రెస్ట్తో ఛానల్ ఓపెన్ చేసి కొన్ని టాపిక్స్ మాట్లాడదామని చెప్పి ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ప్రభావతి మళ్ళీ వచ్చింది. ప్రభావతి అంటే ఎవరో కాదండి. హెన్న. అదే కోడి ఇన్ ఎగ్ టాస్క్. మనం ప్రీవియస్ సీజన్‌లో కూడా చూసాం మనం. ఇందులో మాక్సిమం ఎంత జరగాలో అంత వైలెన్స్ కాదు గానీ ఫిజికల్ వైలెన్స్ అనమాట. అదే గొడవలు, తోసుకోవటం, తన్నుకోవడం ఇవన్నీ జరుగుతాయి. అలాగే జరిగింది. ఓకే. ఫస్ట్ నుంచి చూసుకుంటే నిన్న టాస్క్‌లో చూసాం కదా! బెలూన్ టాస్క్‌లో పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో చివరికి సంచాలక్ సోనియా గారు శక్తి క్లాన్‌నే విన్నర్‌గా అనౌన్స్ చేశారు. ఆ మంటలో ఉన్న కాంతార టీమ్ వాళ్ళ చీఫ్ డిసైడ్ చేశాడంట. మన పని మనం చేసుకుందాం. ఇంక వాళ్ళ పని మనం చేయొద్దని డిసైడ్ చేశారని చెప్పి సీరియస్‌గా తీసుకున్న ప్రేరణ గారొచ్చి ఆవిడ దోస ఆవిడేసుకుంటున్నారు. ఆల్రెడీ అప్పటికి విష్ణుప్రియ వచ్చి ఏసుకుందాం అనుకుందంట. కాకపోతే ఆవిడకి రాదంట. ఈలోపు ప్రేరణ గారు వచ్చి వేసుకుంటున్నారు. విష్ణుప్రియ వచ్చి అడిగింది. ఆవిడ ఎయనని చెప్పింది. ఎందుకంటే మా పని మేము చేసుకుంటాం. మీ పని మీరు చేసుకోండి అన్నట్టు మణికంఠకి చెప్తుంది. ఎందుకు వేయను? మణికంఠ వచ్చి అడిగాడనమాట. తనకి రాదు పాపం ఏసి పెట్టమని. చివరికి మణికంఠ ఏమన్నాడు? సరే నేనే ఏస్తానులే అని చెప్పి ఏసాడు. ఏసి ఈ డిస్కషన్ అంతా జరుగుతున్నప్పుడు ఏమనుకున్నారో ఏమో ప్రేరణ మళ్ళీ తీసి ప్లేట్‌లో ఏశారు. ఆ ఏసే స్టైల్‌లో ఆవిడ కొంచెం కోపంగానే ఉన్నారు. అది మాత్రం పక్కాగా కోపంగానే ఉన్నారు. కొంచెం ఆహ్, ఆ గేమ్‌లో ఆళ్ళకి అన్యాయం జరిగిందన్న ఫీలింగ్‌లో ఉన్నారు. ఎందుకంటే రేషన్ ఉండదు కదా! అందుకనే సీరియస్‌గా తీసుకున్నారు. ఆ కోపంలో అది కొంచెం ఇలా, ఇలా అన్నారు. కావాలని కాదు, కోపంలో అన్నారు. ఇంటెన్షన్‌గా ఎవరో ఫుడ్‌ని అలా చెయ్యరు. ఫుడ్డు విషయంలో ఎదుటి వాళ్ళకి పెట్టకూడదు, తినేయాలి, వాళ్ళని పస్తులుంచాలన్న ఉద్దేశ్యం ఎవరికీ ఉండదు. కాకపోతే కోపం కంట్రోల్ చేసుకోలేదు ఆవిడ. కంట్రోల్ చేసుకొని మామూలుగా ప్లేట్‌లో మామూలుగా ఇలా ఇచ్చినట్టయితే బావుండేది. ఇలా అనేసరికి విష్ణుప్రియ ట్రిగ్గర్ అయింది. ఏడ్చింది. పెద్ద ఇష్యూ అయింది. అక్కడ మణికంఠ మాత్రం ఎక్సలెంట్‌గా బిహేవ్ చేసాడు. రెండు వైపులా ఇది సెన్సిటివ్ మ్యాటరు, కొంచెం ఆగండి. ఆల్రెడీ అయిపోయింది గదా అని చెప్పి విష్ణుకి చెప్పాడు. అయిపోయింది గదా! నేనేసి ఇచ్చాను గదా! తిను అని చెప్పి విష్ణుకి చెప్పాడు. అలాగే ప్రేరణకి కూడా ఇది కరెక్ట్ కాదు ప్రేరణ, తనకి రాదు ఏయటం. ఇది ఫుడ్‌కి సంబంధించింది గదా! సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి ప్రేరణకి ఇద్దరికీ సర్ది చెప్పాడు. కానీ పాపం బ్లేమ్ మొత్తం చివరికి ప్రేరణ గారు తీసుకెళ్ళి మణికంఠ మీద, ప్రేరణే గాదు అభయ్ అదే అన్నాడు. వాళ్ళ క్లానోళ్ళు గూడా ఎందుకనో మణికంఠని కొంచెం పక్కన పెడుతున్నారు. మరెందుకనో. అతను ఉన్నదున్నట్టు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను. ఫస్ట్‌లో ఏదో అనుకున్నాం గానీ, సెంటిమెంట్‌గా ప్లే చేస్తున్నాడు ఏదో అనుకుంటున్నాం గానీ, బానే ఉన్నాడు. మనకంటూ ప్రస్తుతానికైతే ఉన్నదున్నట్టు మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. అతని పాయింట్ పక్కాగా చెప్పాలనుకుంటున్నాడు, చెప్తున్నాడు. ఆళ్ళని అవ్వని, తిట్టుకొని, ఏదైనా అనుకోని. మంచిదే అది. నచ్చుతది ఆడియన్స్‌కి కూడా. ఓకే. నా ఒపీనియన్ గూడా స్టార్టింగ్‌లో ఏంటి ఇలా అనుకున్నాం గానీ, సెంటిమెంట్‌గా బిహేవ్ చేస్తున్నాడు, క్రియేట్ చేస్తున్నాడా ఏంటి అనుకున్నాం గానీ, మారుతున్నాడు. బానే ఉంది. అక్కడ మాత్రం డీసెంట్‌గానే బిహేవ్ చేశాడు. ఇద్దరికీ బ్యాడ్ రాకుండా చేయాలని చూసాడు. కానీ అక్కడ ఆగలేదు. అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అందరూ చెప్పారు ప్రేరణ గారికి. చివరికి సెట్ చేసుకున్నారు. వచ్చి ఆవిడ తినిపించింది ఈవిడకి. కాకపోతే కోపమంతా మణికంఠ మీద ఎళ్ళింది. ఎందుకంటే నువ్వు అసలు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే, ఆవిడ అడిగేది, ఈవిడ ఏయననేది అయిపోయేది. నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఇది పెద్ద గొడవ అయిందని చెప్పి ఆళ్ళ క్లాన్ వాళ్ళు గూడా మణికంఠనే బ్లేమ్ చేశారు. ప్రేరణ గారు గూడా అదే అన్నారు. తను చాలా సీరియస్‌గా చెప్పాడు. నా మీద బ్లేమేస్తే ఊరుకోనని జెప్పి. మనోడి దగ్గర ఉన్నదేంటంటే, ఎవరేదన్నా సరే అక్కడితో వదిలేయడు. ఎందుకులే సరే వదిలేద్దాం, తర్వాత చూద్దాం అని అనుకోడు. వెంటనే క్లియర్ జేసుకోవాలి. వెంటనే అది సార్ట్ ఔట్ జేసుకోవాలనుకుంటాడు. అది కొన్ని కొన్ని సార్లు బానే ఉంటది. కానీ యష్మి గారి విషయంలో మాత్రం అది రాంగ్ అయింది. ఎందుకంటే నామినేషన్ వేసిన అదే రోజు నైట్ మళ్ళీ ఎళ్లి మాట్లాడదామని చూడటం అది అది రాంగ్ అయింది. ఇప్పుడు మిగతా కొన్ని కొన్ని మిగతా సిట్యుయేషన్‌లో బానే ఉందది క్లియర్ జేసుకోవడం. అంతా అయిపోయింది. బానే ఇంకా ఓకే అనుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు తినిపించుకున్నారు. సెట్ అయ్యారు. సెట్ అంటే అదే పైకి సీజన్‌లో చూస్తున్నాం గదా! హగ్గులు ఇయన్నీ. తిట్టుకోవడం, హగ్ ఇచ్చుకోవడం ఇయన్నీ మామూలుగానే చూస్తున్నాం గదా!
కొంచెం ఎక్కువయినాయి ఈ సీజన్‌లో అవి. ఇదివరకు ఉండేయనుకోండి. ఈ సీజన్‌లో కొంచెం ఎక్కువయ్యాయి. ఇంక నెక్స్ట్ విషయానికొస్తే అదే టాపిక్‌లో అంటే అదే టాస్క్‌లో బెలూన్ టాస్క్‌లో పృథ్వీ హర్ట్ అయ్యాడంట. సోనియా గారు కొంచెం ఇరిటేటింగ్‌గా మాట్లాడారంట. నువ్వెవరో అడగటానికి అన్నట్టు. అక్కడ గొడవలో ఆయన కొంచెం నోరు వేసుకొని మాట్లాడతాడు కదా గట్టిగా అందంట. ఆయన కొంచెం హర్ట్ అయ్యి కొంచెం దూరంగా ఉందాము. ఇంకెవరితో మీద డిపెండ్ అవ్వాలనుకోవట్లేదని చెప్పి తీసుకున్నాడు నిర్ణయం. అది మంచిదే. ఎందుకంటే ఎవరి ఆట ఆళ్ళు ఆడుకోవాలి. నిఖిల్ గారి గేమ్ అంతా దొబ్బింది అక్కడే. శ్వేత గారు, మన నైనిక, విష్ణుప్రియ డిస్కస్ చేసుకుంటున్నారు లోపల ఇదే విషయంలో. ఫస్ట్ చాలా క్లారిటీగా ఉండేవాడు ఫస్ట్ వచ్చిన 2 డేస్ నిఖిల్. కానీ ఇప్పుడేంటి ప్రతి విషయం అమ్మ, అమ్మ అనుకుంటూ అక్కడికెళ్ళి చెప్పి ఇలా చేద్దాం, అలా చేద్దాం అని డెసిషన్ మాట్లాడుతున్నాడు. అతను క్లాన్ చీఫ్ కదా! తన డెసిషన్ తన ఓన్‌గా తీసుకోగలగాలి గదా! ఇంక చీఫ్‌గా ఉండే ఉపయోగం ఏముందని చెప్పి మాట్లాడుకున్నారు. అలాగే ఉందండి పరిస్థితి చూస్తే. కాకపోతే ఆయన మనిషి మంచోడే. కొంచెం ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ ఇస్తున్నట్టున్నాడు. కాకపోతే ఆయన గూడా ప్రతీదీ అమ్మా ఏం చేద్దాం, అమ్మా ఏం చేద్దాం అని గాకుండా సొంతంగా ఆయన డెసిషన్ ఆయన తీసుకుంటే ఇంకొంచెం బావుంటది. ఆయన గేమ్ ముందుకెళ్తది. లేతే ఇలాగే ఉంటే ఆయన వెనకబడిపోతాడు. ఈ డిస్కషన్ కరెక్ట్‌గా గెస్ చేశారు. మనం బయట ఎలాగనుకుంటున్నామో సీత మిగతా వాళ్ళు గూడా అదే అనుకుంటున్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు గేమ్ బాగా. ఓకే. నెక్స్ట్ డే వచ్చేసి ఈళ్ళు 3 గేమ్స్ పెట్టారు గదండీ! 3 గేమ్స్‌లో 2 శక్తి, ఒకటేమో కాంతార గెలిచింది. రేషన్‌లో వాళ్ళేమో సూపర్ బజార్ అంట. ఈళ్ళేమో రైతు బజార్. సూపర్ బజారు వీళ్ళేమో రైతు బజార్ టైపు. అంటే అక్కడ ఐటెమ్స్ ఎక్కువుంటాయి. ఇక్కడ తక్కువుంటాయి. దాని మీనింగ్ అది బిగ్ బాస్ మీనింగ్. ఇచ్చారు, తెచ్చుకున్నారు. ఓకే అయింది. తర్వాత ఒక లిటిగేషన్ పెట్టాడండి. ఏంటండి బాబు! వారం రోజులకంట 14 అవర్సే కిచెన్‌కి అలౌ అంట. 2 క్లాన్‌లకి కలిపి 14 అవర్స్ వారం రోజుల్లో. టిఫిను, భోజనం, డిన్నరు మొత్తం అందులోనే. అసలక్కడికెళ్ళి వాష్ చేసినా సరే అది అందులోనే కౌంట్ అవుద్దంట. అదో టాస్క్ ఇచ్చాడు. దాని గురించి బాగా డిస్కషన్ జరిగింది లైవ్‌లో మధ్యాహ్నం నేను లంచ్‌కొచ్చినప్పుడు చూసాను. బాగా డిస్కషన్ జరిగింది. ఇలా చేద్దాం, అలా చేద్దాం అని. చివరికి ఏదో కాంప్రమైజ్ అయ్యి చేసుకుంటున్నారు. నెక్స్ట్ మన ప్రభావతి ఈజ్ ఆన్ ద లైన్. ప్రభావతి గారు ఎంటర్ అయ్యి గుడ్లేస్తాను నేను. అవి దాగండి. నా మీదకి పాములు వస్తున్నాయి. మా క్లాన్‌కి గూడా ఉంది బయట. పాములు అటాక్ చేస్తున్నాయి. దాచి నేను అడిగినప్పుడు ఇవ్వండి. ఎవరికి ఎక్కువ దాచి ఇస్తారో వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి గేమ్ స్టార్ట్ చేశాడనమాట. అసలు ఆ గేమే ఫిజికల్‌గా చేసే గేము. బుట్టలో పెట్టాలంట. కాకపోతే అయి కనిపించాలంట. బుట్ట అక్కడి నుంచి తీయకూడదంట. వాళ్ళు ఈళ్ళ దాంట్లోంచి వాళ్ళు అటాక్ చేసి, వాళ్ళ దాంట్లోంచి వీళ్ళు అటాక్ చేసి తీసుకోవచ్చంట. ఇంకేముందండి అక్కడే అర్థమవుతుంది గదా! కొట్టుకోండ్రా బాబు అన్నట్టుంది. ఇంకా అక్కడ మనకు తెలియనిదేముందండి పృథ్వీ గారి సంగతి. ఆ గేమే అలాంటిది. ఇంకా అలాంటి గేమ్‌లో ఆయన ఇంకా రెచ్చిపోతాడు. అందులో వాళ్ళొచ్చి కానీ ఇక్కడ చేసిందేంటంటే కాంతారా టీమ్ వాళ్ళు గూడా అటాక్ చేయడానికొచ్చారు. దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో ప్రొటెక్ట్ చేశారు. కాకపోతే కొంచెం ఎక్కువ చేశాడు. అవే మన ఈడిని ఆదిత్య ఓం గారిని ఇలా ఇసిరేసేసారు. నెట్టేసారు. పాపం ఏమన్నా తగిలిందేమో అనుకున్నా. ఆయన చాలా ఫీల్ అయ్యాడు. కానీ అది తప్పదండి. ఇంకా ఆ గేమే అలాంటి గేము. ఇంటెన్షనల్‌గా గాదు. ఇంకా గేము ప్యాటర్నే అలా ఉంది. కాపాడుకోవడం అంటే ఇంకంతే. ఎవడైనా గెలుద్దామని అనుకుంటాడు గదా! ఇంకంతే. అంతకు మించి ఏం చేత్తారండి. అలాగే విష్ణుప్రియ ఆడింది. సీత గారు అందరూ అసలు యష్మి గారైతే ఇంకా అసలు పెట్ట కొంచెం కోతగానం అన్నట్టు బాగా అసలు ఆవిడ చాలా బాగా ఆడుతుంది. అలాగే అరుస్తుంది. ఆ నోరు కొంచెం తగ్గించుకుంటే బావుంటది. గేమ్ బానే ఇంట్రెస్ట్‌గా, ఫోకస్డ్‌గానే ఆడుతున్నారు గానీ ఆవిడ నోరు కొంచెం కంట్రోల్ ఉన్నట్ల. బాగా వాయిస్ హై పిచ్‌లో మాట్లాడి కొంచెం అక్కడే నెగెటివ్ అవుతుందనిపిస్తుంది నాకైతే నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడొకటి జరిగిందండి. నిఖిల్ గారు అలా ఇంటెన్షనల్‌గా కాదులే గానీ మణికంఠ ఎంతుంటాడండి. సన్నగా ఒకట్లా ఉంటాడు. నిఖిల్ గారు ఇలా అనేసరికి పాపం కిందకి తగిలింది. కింద తల అలా తగిలింది. తగిలితే ఆయన అలా పడుకున్నాడు. పడుకునేసరికి కాసేపటికి అందరూ చూసి వెళ్లారు. బిగ్ బాస్ పాజ్ చేశాడు గేము. పాజ్ అయినప్పుడు మొదలైందక్కడ చిన్న గొడవ. నబీల్‌కి, విష్ణుప్రియకి. ఏంటండి ఆవిడ ఇలా దాచుకుందంట. టచింగ్ ఇష్యూస్ అండి. లేడీస్ కదా మరి. ఆయనేమో మరి నువ్వు అక్కడెందుకు దాచుకున్నావు అంటున్నాడు. యాక్చువల్‌గా యష్మి గారైతే అక్కడ గుడ్లు ఇలా పట్టుకొని తీసుకొని మొత్తం ఆహ్,
టీ షర్ట్‌లోనే యేసుకొని తీసుకెళ్ళి వాళ్ళ బుట్టలో వేశారు. ఆవిడే స్టార్ట్ చేశారు. యాక్చువల్‌గా లేడీస్ సెన్సిటివ్ గాబట్టి అలా చేసుకుంటే ప్రొటెక్ట్. అలా ప్రొటెక్ట్ చేసుకుందాము. ఎవరు అటాక్ చేయరు అన్న ఉద్దేశంలో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అది. కాకపోతే అది అర్థం చేసుకోవాల్సింది నబీల్ గారు. ఇక్కడ మనం ఇబ్బంది పడతామేమో. గేమే ఆయన ఆడింది. ఇంటెన్షన్ రాంగ్ ఏం కాదు గేమే. కాకపోతే ఇది కొంచెం ఆళ్ళు మాట్లాడితే, ప్రశ్నిస్తే కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కదండీ! అక్కడ ఇబ్బంది పడతామని ఒక్కసారి ఆలోచించాల్సింది. కానీ దాన్ని కొంచెం సాగదీసినట్టు అనిపించింది. నువ్వెందుకేసుకున్నావు? నువ్వు అసలు ఏసుకోకుండా ఉంటే అసలు అయ్యేది కాదు కదా! అన్నట్టు మాట్లాడితే అది కొంచెం రాంగ్‌గా అనిపించింది. నబీల్ గారు ఇప్పటివరకు చాలా ఆడుతున్నాడు గేము. జ జెంటిల్‌మెన్ లాగే అనిపించారు. కానీ ఈ ఒక్కటే కొంచెం అంటే తను డిఫెండ్ చేసుకుందాం అంటే అది కొంచెం మిస్టేక్ అయిందనిపించింది. అక్కడితో పెద్ద బుట్టలు తీసుకొచ్చి ఆ బుట్టల్లో గ వేయమన్నారు. మన ఎగ్స్ ఏయమన్నప్పుడు ఎవరికెన్నొచ్చినియంటే శక్తి క్లాన్ 66 అండి. బాగా, బాగా ఆడారు. వాటిలిని అలాగే డిఫెండ్ చేసుకున్నారు. కాపాడుకున్నారు. 66 కాంతార 34 అండి. వాళ్ళు కొంచెం కాంతార క్లాన్‌లో బాయ్స్ నలుగురు, గర్ల్స్ ఇద్దరున్నారు. వీళ్ళ దాంట్లోనేమో రివర్స్. బాయ్స్ ఇద్దరు, గర్ల్స్ నలుగురున్నారు నిఖిల్ గారి టీమ్‌లో. అయినా సరే వీళ్ళిద్దరిని తట్టుకోలేకపోతున్నారు. అక్కడేంటంటే మన మణికంఠ గారు కొంచెం ఫిజికల్‌గా వీకు. ఆదిత్య వంగర్ గారు ఆయన ట్రై చేస్తున్నాడు. ఆయనకి మించి ట్రై చేస్తున్నాడు గానీ అవ్వట్లేదు ఆయనకి. మిగిలింది నబీలు, ఆయన అభయ్. వాళ్ళిద్దరిని వీళ్ళు కంట్రోల్ చేసేస్తున్నారు. అక్కడ ఆ క్లాన్ వీక్ అయిపోయింది. ఇగ పర్టిక్యులర్‌లీ ఈ ఫిజికల్ గేమ్ కాబట్టి తప్పదింక. వీళ్ళే విన్ అయ్యే ఈ ప్రస్తుతానికి మన ఎపిసోడ్ ఎండ్ అయ్యే టైంకి వీళ్ళ దగ్గరే ఎక్కువున్నాయి. వీళ్ళకేవో బెనిఫిట్స్ ఇస్తాడు రేపు చూద్దాం. అలాగే ఇంకోటి చెప్పుకోవాలండి. ఇదే గేమ్‌లో పృథ్వీ ఆడిన ఆట గురించి మన ప్రభావతి మేడం గారి గేమ్‌లో పృథ్వీ ఆడిన ఆట గురించి మన పృథ్వీ, అభయ్, మన నిఖిల్, సోనియా ఫ్రెండ్సే క్లోజ్‌గానే ఉంటున్నారు. కాకపోతే ఇష్యూస్ వచ్చినప్పుడు అభయ్ డైరెక్ట్‌గా ఫస్ట్ నుంచి పృథ్వీ గేమ్ చూస్తే అర్థమైపోద్దండి. ఆయన కొంచెం మైండ్ వాడడు ఫిజికల్‌గా అటాక్ చేసేస్తుంటాడు. ఆయనకి అర్థమయ్యే ఆయన నెగెటివ్‌ని నిన్న నబీలు, పృథ్వీ ఆడినప్పుడు ఆయన నెగెటివ్‌ని వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. వీళ్ళు లాభపడ్డారు. ఇప్పుడు అదే రివర్స్ అయింది వీళ్ళకి. అదే నెగెటివ్ ఆళ్ళకి ప్లస్ అయింది. అగ్రెసివ్‌గా ఆడటం వల్ల వాళ్ళకి ప్లస్ అయింది. కాపాడుకోగలిగారు. వాళ్ళ నుంచి అటాక్ చేసి తీసుకోగలిగారు. కానీ ఇప్పుడేమంటున్నారు నబీల్ గారు లఫూట్ గేమ్ అంట. యెస్ లఫూట్ గేమే. కాకపోతే ఫ్రెండ్సే గదా! చెప్పాల్సింది. ఎన్నో టాస్క్‌లయినాయి. ఆ టాస్క్‌లయ్యాక చెప్పి ఆయన్ని సరిజేయాల్సింది. ఇప్పుడు లఫూట్ గేము, పనికిమాలిన గేము, వన్ ఆఫ్ ది వరస్ట్ ప్లేయర్ ఆఫ్ ది బిగ్ బాస్. ఈ మాటలు మరి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆళ్ళందరూ ఫ్రెండ్సే గాబట్టి చెప్పుకోవాల్సింది. కానీ కామన్ సెన్స్ లేదు. బిగ్ బాస్‌లో బ్రెయిన్ వాడని కామన్ సెన్స్ లేని ఒకే ఒక ప్లేయరు పృథ్వీ. బ్రెయిన్ వాడడు. ఆయన అటాక్ చేస్తాడు. ఎప్పుడు ఏ టాస్క్ వచ్చిందంటే చాలు అటాకింగ్ మోడ్‌లోనే ఉంటాడాయన. ఆయన గేమ్ అది. ఆయన కంట్రోల్ చేసుకోవాలి. కానీ కంట్రోల్ అవ్వట్లా. కాకపోతే వీళ్ళు చెప్పి మార్చాల్సింది. మార్చాల్సిన అవసరం ఏముందిలేండి. ఎవడి ఇండివిడ్యువల్ గేమ్ ఆడిది. వాడు నెగెటివ్ అయితే ఈడు పాజిటివ్ అవుదామని చూస్తాడు. ఫ్రెండ్‌షిప్ మనం అనుకుంటాం కదా! ఫ్రెండే ప్యాకెట్ అని. ఆ టైప్‌లో. ఆళ్ళ ఆయన నెగెటివ్స్ అన్నీ ఎక్స్‌పోజ్ చేస్తున్నాడనమాట ఈయన. ఓకే. బానే ఉంది. మధ్యలో పెద్ద గొడవయింది. చెప్పడం మర్చిపోయాను. ఆ గొడవలో ఈయన కొన్ని ఎఫ్ వర్డ్స్ కూడా వాడినట్టున్నాడు. బీపేశారు. మొన్న నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు. అవి వాడొద్దు. షూట్ చేస్తా. ఆ రోజు గన్ తీసుకొచ్చారు గదా! అన్నారు. కాపోతే వాడారు. ఈ వీకెండ్ బానే ఉంటది. గట్టిగానే ఉంటది పృథ్వీకి అనుకుంటున్నాను. కొంచెం అగ్రెసివ్‌గానే ఆడుతున్నాడు. ఈ అగ్రెషన్ గురించే అతనికి నామినేషన్స్ కూడా పడినియి. కానీ తను అర్థం చేసుకొని మిగతా అంతా బానే ఉంటున్నాడు. ఈ అగ్రెషన్ విషయంలో కొంచెం ఆలోచించి ఆడితే టాప్ కంటెస్టెంట్ అవుతాడు. టాప్ 5లోకి వెళ్తాడని నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కానీ ఆదిత్య ఓం గారు గాని ట్రై చేస్తున్నారు గానీ, కానీ ఫిజికల్‌గా ఆడలేకపోతున్నారు. ఆయన ఏజ్ దృష్ట్యా మరి అనుకుంటా. లేదంటే ఆయన అంత అగ్రెసివ్‌గా వెళ్ళరేమో. ప్రతి మనిషి ఒకేలా ఉండడు గదా! అగ్రెసివ్‌గా వెళ్ళడేమో. ఆహ్, ఆ విషయంలో మాత్రం ఇద్దరు గట్టిగానే గొడవేసుకున్నారు. కాపోతే ఒకటండి, వాళ్ళొచ్చి అలా ఆయన అగ్రెషను ఓకే. ఇయన్నీ ఓకే. కానీ వాళ్ళు రాకుండా ఉన్నట్టయితే ఈయన ఎళ్ళడు గదా!
సోనియా ఇదే పాయింట్ అంది. వాళ్ళు రాకుండా మీరెందుకొచ్చారు? మీకు భయమేసినప్పుడు ఎళ్లి మీ దగ్గర మీరు కూర్చోవాల్సింది. మేము రాలేదు గదా! ముందు మీరే గదా వచ్చింది ఎగ్స్ కోసం అని జెప్పి సోనియా గారు పాయింట్ బానే లాగారు. కాకపోతే అలా ఆడకుండా కూర్చుంటే ఏమంటారండి? నువ్వసలు గేమ్‌లో ట్రైయే జేయలేదంటారు గదా! ట్రై చేద్దాం ఏమవుద్దాం అని వస్తే ఆయన అసలు దగ్గరికి రానివ్వలే ఇసిరేత్తన్నాడు. వచ్చినోళ్ళు వచ్చినట్టు లాగి ఇసిరేత్తన్నాడు. అలా ఉంది. అలా జరిగింది ఈరోజు. ఈ గేమ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కానీ మణికంఠ మాత్రం రోజు రోజుకి షైన్ అవుతున్నాడు. మాట్లాడాల్సింది మాట్లాడుతున్నాడు. మణికంఠ ఆయనకొచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. వచ్చిన అవకాశాన్ని ఫుటేజ్ రూపంలో. ఎక్కడ ఇష్యూ ఆయన 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 ముందు ఏదన్నా జరిగితే అది కొంచెం హైలైట్ చేసుకొని, ఆయన ఒపీనియన్ చెప్తే అది కొంచెం ఫుటేజ్ కూడా వస్తుంది గట్టిగానే. నిన్న టాస్క్‌లో గూడా మన నత్త టాస్క్‌లో క్యాబేజీని తోసుకుంటూ ఎళ్ళే టాస్క్‌లో సంచాలక్ గదా! అక్కడ గూడా ఎక్సలెంట్‌గా చేశాడు నా ఉద్దేశంలో. మరి నాగార్జున గారు ఏమంటారో తెలీదు గదా! బిగ్ బాస్ ఏమంటాడో తెలీదు గదా! బానే ఉన్నాడు. ఓకే అండి. నేను చెప్పిన విధానం నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్. ఇది కొత్త ఛానెల్. కొంచెం కొత్తగా ఆలోచిద్దాం అనుకుంటున్నాను. ఇంకా వేరే వేరే థాట్స్ కూడా ఉన్నాయి. కొంచెం ఏమన్నా పాజిటివ్‌గా రెస్పాన్స్ ఉంటే కొంచెం వేరే వేరే థాట్స్‌లో ఏవో ఉన్నాయి. అవి గూడా చేద్దాం అనుకుంటున్నాను. ఏమన్నా చెప్పడంలో మిస్టేక్స్ ఉన్నాయి. ఎవరినన్నా అనలైజ్ చేసేటప్పుడు ఎవరినన్నా ఏమన్నా అన్నా రాంగ్‌గా అనుకోవద్దు. నాకు ఏ ఇంటెన్షను లేదండి. నాకు ఏ కంటెస్టెంట్ అయినా ఒకటే. బిగ్ బాస్ ఇష్టం నాకు. బిగ్ బాస్ ఇష్టం అంతే. ఏ కంటెస్టెంట్ నాకు ఏ ఏ కంటెస్టెంట్ అయినా ఒకటే. ఓకే అండి. థాంక్ యూ. గుడ్ నైట్.